మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇది రాజకీయ వేదిక కాదు, ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదన్నారు. కానీ కొంతమంది చిల్లర మల్లరగా మాట్లాడే వారికి ఈ వేదికగా నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నా. అడ్డగోలుగా వేల కోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు త్యాగం అంటే ఏమిటో గుర్తు చేయదలుచుకున్నా. దేశ స్వాతంత్ర్యం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూది. దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం కోల్పోయిన కుటుంబం నెహ్రూ కుటుంబం. 563 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి దేశ సమగ్రతను కాపాడిన ఘనత నెహ్రూది. మత కల్లోలాలతో దేశంలో రక్తం ఏరులై పారుతుంటే దార్శనికతను ప్రదర్శించి శాంతిని నెలకొల్పింది నెహ్రూ కాదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఆ దృశ్యాన్ని కెమెరాల్లో మర్చిపోతున్నా. మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.